రాజమౌళి తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్. ఆయన ఏది చేసినా ఓ పెద్ద సంచలనం. స్టార్ హీరోలతో సినిమా చేయగలడు, అలానే ఈగతో కూడా సినిమా తీయగలడు. అయితే టాలీవుడ్లో సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారికి మంచి గుర్తింపు ఉంది. జక్కన్న అన్ని సినిమాలకు కీరవాణి సంగీతం అందిస్తుంటారు. అయితే బాహుబలి 2 మూవీకి కూడా కీరవాణి సంగీతం అందించారు. నిన్న జరిగిన ఈ బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కీరవాణి జక్కన్నని స్టేజ్ పైకి పిలుస్తూ ఆయన కోసం ఓ స్పెషల్ సాంగ్ ని పాడారు. అయితే ఈ సాంగ్ తర్వాత జక్కన్న భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టాడు. అయితే రాజమౌళిని చూసి ఒక అమ్మాయి వచ్చి గట్టిగా కౌగిలించుకుంది. అయితే ఆ అమ్మాయి ఎవరా అని ఆశ్చర్యపోయారందరూ. అయితే ఈ వార్త టీవీ ఛానల్స్ లో పెద్ద సంచలనాన్ని రేకెత్తించింది. అందరూ చూస్తుండగానే వచ్చి రాజమౌళిని హత్తుకున్న అమ్మాయి ఎవరా అని ఆరా తీయగా ఆమె రాజమౌళి బిడ్డ అని తేలింది. తర్వాత జక్కన్న తన కూతుర్ని సముదాయించాడు. రాజమౌళిలో ఇంతవరకు ఈ యాంగిల్ ని చూడని నిర్మాతలు, నటులు అంతా విస్మయం చెందారు. యావత్ భారతదేశం మొత్తం ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6,500 స్క్రీన్స్ పై ఇది వచ్చే నెల రిలీజ్ కు రెడీ అవుతోంది. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.